నా పేరు నాగమణి. నేను జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్నాను, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. అయితే మాకు కాలర్ ఐడి నుంచి ఫోన్ వచ్చింది. 1098కి ఫోన్ చేసి చెప్పినారు, ఇట్లా సాయినగర్ 7వ క్రాస్ రోడ్డు దగ్గర ఒక అమ్మాయి పాప ఉంది, చిన్న బేబీ ఉంది అని చెప్పి ఫోన్ చేసినారు. దాని ప్రకారంగా ICPS తర్వాత చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. సచివాలయం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొని బాబా కొంచెము అంత అంటే బొడ్డు కూడా ఇంకా అసలు తీసిండలేదు. అట్లాంటి పాపని తీసుకొచ్చి ఇప్పుడు మనకు మెడికల్ పరంగా ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలనేది చేయిస్తున్నాము. దాని తర్వాత అమ్మాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత CWCకి అప్పచెప్తాము. CWC నుంచి ఒకవేళ మేము శిశుగృహాలో పెట్టుకుంటాము. అమ్మాయి ఇప్పుడు హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? బాగుంది. ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా, పర్వాలేదు. డాక్టర్ని కూడా అడిగినాను, పర్వాలేదు అన్నారు. 2.8 ఉందన్నారు. వెయిట్ కూడా పర్వాలేదు. అంటే ప్రీమేచర్ నెలలు నిండకుండా ఏమన్నా పుట్టిందా అని కూడా డాక్టర్ని అడిగినాను నేను. లేదు, అంతా మొత్తము బాగా ఉంది, అమ్మాయి 9 నెలలు నిండిన తర్వాతనే పుట్టిందని చెప్పింది డాక్టర్. బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. 2.8 మేడం, 2.280 ఉంది మేడం. 2 కేజీల 280 గ్రాములు. అదే. ఓకే సార్, నా పేరు సురేష్ కుమారు. నేను చైల్డ్ హెల్ప్ లైన్ 1098లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సాయినగర్ 7th క్లాస్ నందు ఒక అప్పుడే పుట్టినటువంటి ఆడబిడ్డని వదిలేసి పోయినారు అనేసి మా గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ గారికి సమాచారం అందించగా వెంటనే మేము, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ICDS వారు, తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి, ANM, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు అందరూ కలిసి ఆ బిడ్డ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి విచారించగా ఉదయం 5 గంటలప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు ఆ బిడ్డని చేరదీసగా వెంటనే అధికారులం అందరం కలిసి బేబీ యొక్క చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ SNC నందు అడ్మిట్ చేయడం అనేది జరిగినది. సార్, పాప కండిషన్ అంటే మనం చెప్పడానికి వీలు ఉండదు కాబట్టి బేబీ కండిషన్ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారి సమక్షంలో ఉంచడం అనేది జరిగినది. బేబీ కండిషన్ అంతా బాగుంది అన్నట్లయితే మనం శిశుగృహకనే తరలించడం అనేది జరుగుతుంది.